13వ స్తోత్రం. ఓ త్రినేత్ర, సముద్రమును చిలికిన వేళ దాని నుండి వచ్చిన విషమును చూసి దేవదానవులపై దయదలిచి సంసారము ప్రపంచము యొక్క మేలు కొరకై విషమును నీవు త్రాగిన నీ కంఠమున నల్లమచ్చగా నిలిచింది. కానీ నల్లని ఆ మచ్చ కూడా నీపై కంఠాభరణము వలె శోభిల్లుచున్నది. అనగా ప్రపంచమున మనము చేయు కర్మ చూడడానికి అందంగా కనిపించకపోయినా దాని ఫలితము ప్రశంసనీయంగా ఉన్నప్పుడు నీవును నీ కర్మ ఎంతో అందంగా ప్రపంచానికి కనిపిస్తారు. 14. ఓ పరమేశ్వర, ఎవనికి ఎల్లప్పుడూ విజయమే కానీ అపజయం అనేది లేనే లేదో అలాంటి మన్మధుడు నిన్ను సామాన్య దేవతగా తలిచి నీ తపమునకు విఘ్నము కలిగించ తలిచి భస్మమై స్మరణ మాత్రమే అయ్యాడు. అనగా ఇంద్రియములను జయించిన మహాపురుషుల యందు భక్తి వినయమే చూపి వారి కృపకు పాత్రులవ్వాలి. కానీ అహంకారానికి పోయి ఆపద కొని తెచ్చుకోవడానికి మించిన మూర్ఖత్వము లేదు. 15. లోకరక్షణ కొరకు నీవు తాండవ నృత్యం చేయునప్పుడు నీ కాలి దెబ్బ చేత భూదేవి సందేహవతి యవుచున్నది. ఇనుప చక్రాల వల్లే త్రిప్పుతున్న నీ భుజాలు కదలికచే నక్షత్రయుక్తమైన ఆకాశము కూడా భయకంపితమవుతుంది. విప్పబడిన జడల యొక్క తాకిడి చేత స్వర్గము యొక్క సీమా ప్రాంతము పొలిమెర కూడా దుఃఖించుచున్నది. నీ మహిమ ఆశ్చర్యకరమైనది కాదా? ఎవరికి ఎప్పుడు నీ విభూతులు సంపూర్ణంగా అర్థం కావడం సాధ్యమైనది కాదనే తెలుస్తోంది. కానీ నీ అద్భుతమైన నృత్యమును చూడకోరే మూడు లోకాలే భయము నొందుచున్నవి. ఏమి నీ మహిమ ఓ శివ, ఎవరికి అర్థం కాజాలకున్నది. 16. ఆకాశంలో నక్షత్ర సమూహ కిరణములు జ్యోతివలె ప్రకాశించినట్లు నీ శరీరము నీ శిరముపై చిన్న జలబిందువు వలె కనిపించే ఆకాశగంగ ఎప్పుడైతే నీ జడలను విదిలించావో అప్పుడే బిందువు రూపంలో ఉన్న గంగ నలువైపుల సముద్రం వలె విస్తృతమై పృథ్వీని ఒక చిన్న దీపము వలె చేసింది. దీని చేత అంత పెద్ద ఆకాశగంగను జలబిందువు వలె ధరించిన ఆ శరీరము ఎంత మహిమగలదో ఊహించాలి. అది అలౌకిక మహిమగలదని భావించాలి. 17. పృథ్వీని రథముగాను బ్రహ్మను సారథిగాను సుమేరు పర్వతమును ధనుస్సుగాను సూర్యచంద్రులను రథచక్రములుగాను చక్రధరియగు విష్ణుమూర్తిని బాణముగా చేసి గడ్డిపోచతో సమానమైన త్రిపురాసురుని భస్మము చేయుటకు నీవు ఇంత ఆడంబరము రచించవలసిన అవసరమేమి కలిగినది? వాస్తవముగా ఆటబొమ్మలతో ఆడుకొను పిల్లల వలె శక్తివంతులగు వారి బుద్ధి పరాధీనమై ఉండదు. 18. ఓ శంభునాథ, ప్రతిదినము నియమముగా 1000 కమలములతో నిన్ను పూజించే విష్ణుమూర్తికి ఒక దినమున ఒక పుష్పము తగ్గినందున 1000 సంఖ్యను పూరించుటకు కమలము వంటి తన నేత్రాన్ని పెరికి నీకు సమర్పించాడు. తను కొలిచే దైవాని కొరకు విష్ణుమూర్తి భక్తిని మెచ్చి
నీవిచ్చిన సుదర్శన చక్రమే ఇప్పుడు కూడా 3 లోకాలను రక్షించు కొరకై మేలుకొని ఉంది. దీని ద్వారా భగవంతుని సంబంధం ఎలా ఉండాలి అనేది స్పష్టంగా చూపుచున్నావు. 19. కర్మ స్వతంత్రముగా ఫలమిచ్చును. ఈశ్వరుని యొక్క ఆవశ్యకత ఏమి అని తర్కించే వారికి ఎంత స్పష్టంగా సమాధానము ముందుంచితివి ఓ త్రినేత్ర. ఒక్కసారి నీకు మనసారా నమస్కరించుకుని, నా తండ్రి త్రిలోకేశ్వర, నీవు చేసే యజ్ఞాది కర్మలకు ఫలితము కొరకై చేతనా పురుషుడిని నువ్వు చేసే క్షమించగలరు. 19. కర్మ స్వతంత్రముగా ఫలమిచ్చును. ఈశ్వరుని యొక్క ఆవశ్యకత ఏమి అని తర్కించే వారికి ఎంత స్పష్టంగా సమాధానము ముందుంచితివి ఓ త్రినేత్ర. ఒక్కసారి నీకు మనసారా నమస్కరించుకొని, నా తండ్రి త్రిలోకేశ్వర, నీవు చేసే యజ్ఞాది కర్మలకు ఫలితము ఎప్పుడు చేకూరుననగా, దానికి చేతనము తోడైనప్పుడే. ఆ చేతనము కొరకై చేతనా పురుషుడిని అనగా భగవంతుని ఆరాధించకుండా జడ కర్మయే స్వయముగా ఫలము ఇవ్వదు. అందుచేతనే సాధకుడు ఏ కర్మ చేసినా కర్మఫలదాతని కలుపుకొని వేదవాక్యాల ముందు శ్రద్ధగలవారై వేదోక్త యజ్ఞాది కర్మలను చేసి వాటి ఫలితమును పొందుతున్నారు. 20. ఓ శరణాగత వత్సల, దక్షుడు తలపెట్టిన యజ్ఞమునకు దేహదారులుగా ప్రజల యొక్క స్వామి రాజు దక్ష ప్రజాపతి స్వయంగా యజ్ఞకర్తగా ఉండెను. త్రికాలదర్శులగు భృగ్వాది మహర్షులు యాగమును నిర్వహించు పురోహితులుగా ఉండిరి. సమస్త బ్రహ్మాది దేవతలు ఆ యజ్ఞమునకు సదస్సులుగాను ఉండిరి. అయినను దక్షుని దక్షయజ్ఞం వినష్టమైంది. ఎందుకనగా అశ్రద్ధ అహంకారముతో చేయబడిన ఏ కర్మలైనా ఇచ్చు ఫలితము వినాశనమై అన్నీ నీ యొక్క కోపవేషము చేత ఇక్కడ చూపించితివి శంకర.